వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. మన బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది నిన్న కాక మొన్న. అయితే ఈ బడ్జెట్ లో కొన్ని ఆ కొంతమంది హర్షం వ్యక్తం చేస్తున్నప్పటికీ కూడా దీనివల్ల అన్యాయం జరిగింది అని చెప్పి కొంతమంది అయితే అంటా ఉన్నారు. అసలు దీని మీద ఇది సంతృప్తి పరిచే బడ్జెటేనా ఏపీ తెలంగాణకి? లేదు, దీంట్లో కూడా లోటుపాట్లు ఉన్నాయి అని అనేవాళ్ళు లేకపోలేదు. అయితే అసలు ఈ అంశం మీద మనం దీన్ని ఎలా చూడాలి, దానికి మనకు మేలు జరిగినట్ట లేకపోతే నష్టం జరుగుతున్నట్ట అన్న అంశం మీద మనం చలసాని శ్రీనివాస్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్కారం. తెలుగు జాతి బిడ్డలైన 13.5 కోట్ల మంది ప్రజలు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ అంటే విభాజిత ఆంధ్రప్రదేశ్ ఒక ఆరిజిన్కి సంబంధించిన 7-8 కోట్ల బిడ్డలు, ఆ తర్వాత తెలంగాణకు సంబంధించిన 5 కోట్ల మంది అందరూ కూడా ప్రెస్ అందరూ కూడా తమిళనాడు అందరూ కూడా ఆలోచించాల్సింది. ఇవాళ ఈ బడ్జెట్ లో తెలంగాణకి గుండు సున్నా ఇచ్చారు. తెలంగాణకు చేసిన అన్యాయం సంవత్సరం పైకి సంవత్సరం ఇది దుర్మార్గంగా చేస్తున్నారు. తెలంగాణ గుండె లాగా దక్కన పెట్టి మూల ఉండటం వల్ల అటు వెళ్ళే రోడ్లను చూపించి ఏదో చేసాం అది చూసాం సోది కబుర్లు చెప్తా ద్రోహులు ఇంకెక్కడో లేదు. రావాల్సిన కోసం ఫైట్ చేస్తామంటే మానేసి మా మోడీ గారు గుజరాత్కి అది ఇచ్చారు ఇది ఇచ్చారని చెప్పుకుంటూ తిరగడం తప్పితే, గుజరాత్కి ఇచ్చారు కాబట్టి మనకు కూడా లాభం జరుగుతుందని చెప్పుకుంటూ తప్పితే, ఏదో అస్సాం కూడా వచ్చినాయి వస్తాయండి, అది పెద్ద విషయం కాదు. బయ్యాను ఉక్ ఫ్యాక్టరీ షెడ్యూల్ పంపించారు, కాజీ ఫ్యాక్టరీ కోచ్ ఫ్యాక్టరీ స్కేల్ డౌన్ చేస్తారు, ఐటీఆర్ ఎత్తేసారు. ఒక నేషనల్ పాయింట్ ఇవ్వలేదు. మొత్తం నేను చెప్తున్నాను కదండి, ఎంత దారులు కెన్బట్టాకి రుద్రాకి అటు ఇటు వెళ్తున్నారు. ప్రాజెక్టులు కూడా ఇవ్వలేదు, సర్వనాశనం చేయడానికి ప్రయత్నిస్తున్నాం. ఆ ఆదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇంకా భయం చేయటువంటి మతం పేరు మీద. ఎస్, హిందూ మతం, మేమందరం హిందూ మతం అయితే బానిసలకు పనిచేయాలా? ఆ పార్టీకి హిందూ మతం అనేది ఒక పార్టీకి చెంచా కింద మారిందా? ఒక 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 గొప్ప హిందూ మతం అనంత గోదావరి గంగా ప్రవాహం లాగా సాగే ఒక జీవన విధానం హిందూ మతాన్ని వాళ్ళు బయలుదేరి మా మా గుజరాతీ పాదుషాలు ఆదాని గారు వాళ్ళిద్దరు శిష్యులు చేస్తారు. ఇది ఏ విధంగా సమంజసం ఉండేది? అందువల్ల నేను చెప్తా ఉన్నాను, తెలంగాణకి బడ్జెట్లో ఎంత దారుణం అంటే, క్రితం సంవత్సరం ఇంకా బ్లూ బుక్ ఏదో రాలేదంటండి రైల్వే విషయంలో లాస్ట్ ఇయర్ 4,000 కోట్లు పైబడి కేటాయించాం, ఇంత ముందు మీద పెరిగిందని చెప్పడం చదువుకోగానే పొర్లు దండాలు పెడతా మొదలు పెట్టారు తెలంగాణలో రాజకీయ నాయకులు కొంతమంది. అసలు నాకు అర్థం అవ్వట్లేదు. వాళ్ళకి కళ్ళుండి చూడలేని గుడ్డి వాళ్ళు, చెవులుండి వినలేని ఆ, వీళ్ళు చెవిటి వాళ్ళు, నాలుగుండి మాట్లాడలేని మగవాళ్ళు అనమాట. నేను ఎందుకన్నానంటే, నేను చెప్పిన తప్పైతే లాస్ట్ 2 ఇయర్స్ బడ్జెట్లో ఆ గుజరాత్కి వేసుకుంటున్న బుల్లెట్ రైలు కోసం 38,000 కోట్లు, 39,000 కోట్లు సార్ సబ్జెక్టు కరెక్షన్ కేంద్ర ప్రభుత్వం చూపిస్తే, ఆ, అది కాకుండా అడిషనల్ గా దానికి తెలంగాణ 4,000 కోట్లు ఇచ్చి పండుగ చేసుకుంటారండి. అసలు నాకు అర్థం కాదు. ఆయన కాన్స్టిట్యున్సీకి 3 ఏళ్ళు వేసుకున్న వందే భారత్ రైలుకి 3 ఏళ్ల తర్వాత ఇంకో ట్రైన్ వేస్తే, అది కూడా తెలంగాణ కనుక కాదు, హైదరాబాద్ నుంచి విశాఖపట్నం, అది ఆగని స్టేషన్ కూడా పొర్లు దండాలు పెట్టి వందే మాత్రం చేసుకోవచ్చు. వందే మాత్రం నినాదాన్ని తీసుకొచ్చి ఆ అదాని గారు ఉత్తర భారతీయ జనతా పార్టీకి తాకట్టు పెడతాం ఏంటి నాకు అర్థం కాదు. అసలు ప్రతి రైలు కానీ ఊపటం, అదేదో ట్రైన్ వేశారు నాగ్పూర్ నుంచి సికింద్రాబాద్ వరకు, ఆయన ఊపాడు అక్కడ జెండా ఊపితే, అది సికింద్రాబాద్కి వస్తుంటే కేంద్ర మంత్రులు రిసీవ్ చేసుకోవడం ఏంటి? ఎక్కడ పడితే అక్కడ ఏదైనా రైలు ఏమైనా కొత్తగా తయారు చేశారా? ఒక రైలు అక్కడ వేస్తూ ఉంటారు, సాయంత్రం ఇంకో రైలు తిరుగుతుంది, అది వేరే సంగతి. అసలు నాకు అర్థం కావట్లేదు ఏంటండి ఇది. అసలు దానికి దండలో పూలలో ఆహ్వానాలు, ఆ తెలంగాణకి ఏదో బంగారపు రైలు మోడీ గారు గుజరాత్ నుంచి ఇచ్చేసినట్టు, తెలంగాణ నుంచి తీసుకెళ్లిన లక్షల కోట్ల రూపాయలు, అంటే తెలంగాణ నుంచి దాదాపు 10 లక్షల కోట్లు తీసుకెళ్తే తిరిగి తెలంగాణ దక్కింది 3.5 4 లక్షల కోట్లు సబ్జెక్ట్ ఖర్చు ఎంతనా కానీ. మిగతా 7 లక్షల కోట్లు రైలు ఇచ్చి పంపించేశారా? బీహార్ ఖర్చు పెట్టిందో, ఉత్తరప్రదేశ్ ఖర్చు పెట్టిందో తిరిగి తీసేసుకుని. ఎందుకండి ఇది? తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తెలుగు బిడ్డ కూడా అర్థం చేసుకోవాల్సింది. ఎందుకు ఉత్తర భారతీయ జనతా పార్టీ అంటే కొంత బాధ కలిగి ఉంటుంది, కానీ నేను భారతీయ జనతా పార్టీ అనలేదు. నేను పదే పదే చెప్తాను, ఇది మాత్రం తెలంగాణ ఖచ్చితంగా తెలియాలి. 1915 మదన్మోహన్ మాలవీయ గారు పెట్టిన హిందూ మహాసభ కానీ, తర్వాత బల్లాద్ మధు గారు అనేక నేతలు భారతీయ జనసంఘ కానీ, ఈయనే 1977 ముగిసిన చాప్టర్ అయిపోయిన తర్వాత మనం చాలాసార్లు చెప్పుకున్నాం. వాజ్పేయి గారు, గవర్నీలు అద్వానీ గారు, గవర్నీలు మన్మోహన్ జోషి గారు, దేవగత నాయకులు సికింద్ర భక్త్ గారు, విజయరాజ్ సింధే గారు, జానా కృష్ణమూర్తి గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ వేరే. కానీ వాళ్ళ ఆదాని గారి కనుసన్నల్లో పనిచేస్తున్న ఉత్తర భారతీయ జనతా పార్టీలో వాళ్ళ దాంట్లో నరకయాతన అనిపిస్తున్నారా లేదా, లేదంటే ఒక్క పొత్తు పెట్టి పంపించి ఏర్పాటు చేసిన బలవంతం ఉన్నారా? మన నితిన్ గడ్కరీ గారు, తర్వాత రాజ్నాథ్ సింగ్ గారు లాంటి పెద్ద స్టాల్ వార్డ్స్ కానీ, మురళీమోహన్ జోషి గారిని, అడ్వాణి గారిని షెడ్లోకి పంపించేశారు కదా, వెంకయ్యనాయుడు గారిని కూడా ఇంకో షెడ్లోకి పంపించేశారు. ఇది ఆదాని గారి పార్టీ. ఎంత దక్షిణ భారతదేశం మీద ఎంత విషయం చెబుతున్నారు వీళ్ళు, దక్షిణాది మీద దండయాత్ర ఏంటి?
ఏం దక్షిణాది మా ఇండియాలో భాగం కాదు, ఈ దేశ మూలవాసం కదా. ఈ మాట ప్రతి తెలంగాణ బిడ్డకి, ప్రతి తెలుగు బిడ్డకి అదే సుమాట్ అక్కడ గంజాం జిల్లా నుంచి ధరంపూర్ జిల్లా తమిళనాడు వాళ్ళకు ఉన్న వాళ్ళకి, అలాగే బళ్ళారి నుంచి కోలార్ నుంచి సిరివంచ అహి మహారాష్ట్రలో తెలుగు వాళ్ళందరికీ చేరాల్సిందే ఇది. తెలంగాణ యొక్క ఆ, నీటిపారుదల విషయంలో, మిగులు జలాల విషయంలో తెలంగాణ న్యాయం చేయండి, ఆంధ్రప్రదేశ్ న్యాయం చేయండి, దిగు రాష్ట్రాలను పెడితే ఇవన్నీ న్యాయం చేయకుండా అడ్డంగా, ఘోరంగా, దుర్మార్గంగా తెలుగు వాళ్ళ హక్కులకు వ్యతిరేకంగా అఫిడవిట్ వేసిన వాళ్ళ ఆదాని గారి కేంద్ర ప్రభుత్వం గురించి బదిలీ చేస్తారని నాకు అర్థం కాదండి. ఏదో వచ్చేసాడు ఇచ్చేసాడు ఆయన అని చెప్పి గవర్నీలు ఆయన అన్నింటికి ఇంకా నాశనం చేశారు తెలంగాణ విషయంలో. నేను చాలా విషయాలు చెప్తాను. ఆర్బిట్రేషన్ అంటే ఇక్కడ గుజరాత్కి, రైల్వే యూనివర్సిటీ గుజరాత్కి వెళ్ళిపోయింది మొత్తం. ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రావాల్సిన విభజన హామీలు అటు ఇవ్వకుండా గుజరాత్ తరలించారు. 100% ఎగ్జామ్షన్ గిఫ్ట్ సిటీ పెట్టుకున్నారు. కొంతన పెట్టి తెలంగాణలో పెట్టుకోవచ్చు కదా, అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది కదా. వాటర్ ఎందుకు చేయట్లేదండి? అహ్మదాబాద్, గాంధీనగర్, దౌలర్ సిటీ, గిఫ్ట్ సిటీ అన్ని అక్కడేనా? మొత్తం తరలించుకెళ్ళిపోతున్నారు కదండి. ఎంత దుర్మార్గం అంటే, ఇంత దుర్మార్గం తెలంగాణకు చెప్తున్నాను. ఒక జాతి ప్రాజెక్ట్ అది నేను అసలు ఏమి లేకుండా గత 11 సంవత్సరాల నుంచి నరకయాత్ర పెడుతున్నారు తెలంగాణ ప్రజల్ని. బై ఆన్ ఓన్ వర్చ్యూ అండ్ బేస్డ్ ఆన్ హైదరాబాద్ సిటీ. ఎందుకంటే దక్కింది విభజనలో కంప్లీట్ గా. ₹1 కూడా ఆంధ్రప్రదేశ్, విభజిత ఆంధ్రప్రదేశ్కి వెళ్ళక కొన్నాళ్ళు 10 సంవత్సరాలన్నా దాంట్లో వచ్చే ఆదాయం వెళ్ళకుండా దక్కింది. ఎందుకంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 60% ఆదాయం ఒక్క హైదరాబాద్ నగరం నుంచి వచ్చేటట్లు అక్కడ అలా అలా అయిందండి. యాక్చువల్ 1955 అది లేదు. నేను ఆధారాలు ఇస్తాను. దిస్ డిఫరెంట్ ఇష్యూ. అందులో తెలంగాణ ప్రజల రక్తం శాతంతో పాటు మిగతా కోస్తా రాయలసీమ ప్రజల రక్తం శాతం కూడా కలిసి ఉంది. సార్ డిఫరెంట్ ఇష్యూ అది. నెంబర్ ఆఫ్ అదర్ ఫ్యాక్టర్స్ ఆల్సో మే కంట్రిబ్యూట్ టు దట్. అంటే అందువల్ల నేను చెప్తున్నాను, ఇవాళ ఇవాళ తెలంగాణకి ఒక గుండెకాయలో ఉన్న హైదరాబాద్ మీద కనీసం ఒక మెట్రో రైలుని దాంట్లో కలపడానికి కూడా దిక్కుదేవం లేకుండా ఎంగిలి వెతుకుల కింద పిలుస్తా లేదు. అది కూడా లేదు. ఏందండి ఇది? నాకు అర్థం కాదు. దక్షిణ తెలుగు హిందీ రానాడు దేశం లేని మాట్లాడాలంటే ఇక్కడ మా తెలుగు వాళ్ళు మాట్లాడకూడదా? 1921-22లో ఏదైతే వివేకోద్దీన్ కాలేజీలో జరిగిన తెలుగండి బేడంగి అని అసహ్యంగా తెలుగుని అసహించుకుంటుంది కదా. అది నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభ, ఆంధ్ర మహాసభ ఏర్పడింది. తెలుగు వాళ్ళ హక్కుల నుంచి పోరాడారు కదా ఆలంపల్లి వెంకటరామారావు గారు, అనేక మంది, నాయన వెంకటరంగారావు గారు ఎంత పెద్దగా పోరాడారు. తెలుగు వాళ్ళకి ఎన్ని గ్రంథాలు ఏర్పరిచారు. ఇవాళ మరి ఒక తెలుగు ఒక చెత్త భాష కింద వాళ్ళు అనుకుంటున్నారా? హిందీలో ఉన్న వాళ్ళు వాళ్ళు లిపిలేని కూడా వాళ్ళ భాష. తెలంగాణ చెప్తున్నాను నేను. తెలంగాణ యొక్క ఆత్మగౌరవం, ఎస్ నాకు తెలుగు జాతి మొత్తం కావాలి, అందులో తెలంగాణ భాగం. ఇవాళ ఈ నెల్లి రేవంత్ రెడ్డి గారు పార్లమెంట్ లో మాట్లాడితేనే ఓ ఆగయా, ఏ ఆగయా, ఓ ఆగయా అని అది పెట్టుకుంటాం ఏంటండి? అది నాకు అర్థం కావట్లేదు. ఇదేం దారుణం నాకు అర్థం కాదు. హేళన చేస్తారు. హిందీ సరిగ్గా ఆయన హిందీ ఆయన మాట్లాడుతున్నారు. ఏ తెలంగాణ హిందీ ఆగా, హిందీకి మీ భాషకి లిపి లేదు కదా. హేళన చేసేవాడు పరకాల నిర్మలా సీతారామన్ గారు, తమిళ. ఎంత దారుణంగా హేళన చేశారండి. అఫిడవిట్లు తెలంగాణకు వ్యతిరేకంగా మిగిలి జలాల విషయంలో వేసి నమ్మక ద్రోహం చేశారు కదా. హిందీ రాణ దేశం వదిలి వెళ్ళిపోవాలి, దేశద్రోహులు అవుతారా? ఏందని నాకు అర్థం కాదు. ఈ దక్షిణాలు నల్లగా నిగ్రోలు మీరంతా వైట్ గా ఆర్యులు కాబట్టి అందరూ మీరు ఆరు బ్లీడా ఏందని నాకు అర్థం కాదు. ఎందుకంత అహంకారం? మా దక్షిణ దండయాత్ర, విజయయాత్ర దేనికంటే మీరు ప్రకటించింది? ఇక్కడ నిధులన్నీ తీసుకెళ్తే ఉత్తర దానికి పెట్టుకుంటా మాకు కనీసం ఇవ్వకుండా మమ్మల్ని హేళన చేయటం ఏంటి? ఇవాళ బానిసత్వం, మత విద్వేషాలు, కుల విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయోగశాలు చేస్తారా తెలుగునాటిని? ఆపోజిట్లుగా ప్రతి తెలుగు బిడ్డ నేను చెప్తాను, బీజేపీకి వ్యతిరేకంగా వాజ్పేయి గారి గురించి మాట్లాడలా. తెలంగాణకి నమ్మక ద్రోహం చేస్తున్నా నేను ఉత్తర భారతీయ జనతా పార్టీ అండ్ ఆదాని గారి పార్టీ గురించి మాట్లాడుతున్నా. ఇవాళ నేను డెఫినెట్ గా అండి, ఇవాళ ప్రవీణ్ భాయ్ తొగడే గారు ఏమైపోయారు? అశోక్ సింఘాల్ గారు ఏమయ్యారు? వీళ్ళు మతం గురించి మాట్లాడుతున్నారా? తొగడే గారిని హాస్పిటల్ జైలు ఎలా చేశారండి? అశోక్ సింఘాల్ గారు మాట్లాడితే మతం వీళ్ళని జాగిరా, తల నుంచి ఒకడు పుట్టాడు కాబట్టి అది మేము నమ్ముతాం, అమలు చేస్తాం, దాని ప్రకారం పాలిస్తాను. వీళ్ళు ఎవరండి? నాకు అర్థం కాదు. అది భారతదేశం మొదటి రాజ్యాంగం చెప్పడానికి వీళ్ళు ఎవరు? అందువల్ల నేను చెప్తాను, తెలంగాణలో సాయుధ పోరాటం కానీ, తెలంగాణ ప్రతి కణం కానీ, ఎస్ నేను చెప్తున్నాను, మా తెలుగు గడ్డలో భాగం సింగణి కాలనీస్ యొక్క ఇవాళ దాని మీద కూడా సింగణి కాలనీస్ మీద కూడా మాట్లాడలేదు. సింగణి కాలనీస్ అంటే తెలంగాణ కొంగు బంగారం, సిరులు బంగారం కానీ సింగణి కాలనీస్ ఉంటే దాన్ని కూడా బొమ్మ వ్యాపారులకి ఆక్షన్ చేసుకోవాలి. మీ ఇష్టమా? మీరు మీరు డిక్టేట్ చేస్తారా? ఆగా తెలంగాణలో పెట్టుకున్న యూనివర్సిటీలు, మిగతా యూనివర్సిటీలు కూడా పెత్తనం కేంద్ర ప్రభుత్వం వేస్తుందా? రాష్ట్రాలకు అధికారం లేదా? సిగ్గు లేదా? ఇక్కడ స్పందించట్లేదు.
మన మతాన్ని మనం కాపాడుతాం, దానికి పార్టీకి లింక్ చేయటం నాకు అర్థం కాదు. రెండింటికి వేరియేషన్ లేదా? యోగి ఆదిత్యనాథ్ గారు ఎవరి వల్ల నరకయాతన పడతా ఉన్నారు? అదానీ గారు అండ్ వాళ్ళిద్దరు శిష్యుల వల్ల కదా? వెళ్ళి ఒకసారి కనుక్కోండి. ఐఎమ్ నాట్ సపోర్టింగ్ మారు, ఐఎమ్ నాట్ ఆయన వ్యతిరేకిస్తున్నాను కాదు. అసలు ఏం మాట్లాడుతున్నారు అంటే వీళ్ళు మత విద్వేషం కోసం, కుల విద్వేషం కోసం రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తారా? పచ్చి రాజకీయ అధికారం కోసం, తమ స్వార్థం కోసం గుజరాతీ వ్యాపారాలు పెట్టుకోవడానికి. గద్దాల రాజా సోమభూపాల్ గారు, అలాగే జీవి కృష్ణారెడ్డి గారు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన బొంబాయి ఇంటర్నేషనల్ మీద అడ్డంగా లాగేసింది ఎవరండి? ఆదాని గారు కాదా? నిలువుగా లాగేశారు, అడ్డంగా లాగేశారా? మొత్తం దోపిడి 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 దోపిడి. పెన్నా ప్రతాప్ రెడ్డి గారు సిమెంట్ ఫ్యాక్టరీని అడ్డంగా లాగించిన ఆయన కదా? మధు గారి పవర్ ఫ్యాక్టరీని, గంది మల్లికార్జున గారు పవర్ ఫ్యాక్టరీని లాక్కున్న ఆయన కదా? అలాగే ఏపీలో కూడా గంగవనపట్టు కృష్ణమూర్తిని లాక్కున్న ఆయన ఒకే ఒక వ్యక్తి కదండి. ఆయన కోసం దేశం బానిసే పనిచేస్తుందా? దానికి బీజేపీ ఎలా భాగస్వామ్యం అవుతుంది? బీజేపీ సర్వసత్తాక ఒక పార్టీగా ఉండాల్సిన వేరే పార్టీ. వాళ్ళ అదానీ గారు నాయకత్వం సాగుతున్న ఉత్తర భారత పార్టీ వేరు. హక్కుల కోసం మాట్లాడుతున్నాం. వాళ్ళు ఎందుకు మాట్లాడి వాళ్ళ గవర్నీలు లక్ష్మణ్ గారికి, గవర్నీలు బండారు దత్తాత్రేయ గారు మంచి వ్యక్తి, ఆయన గవర్నర్ గారు, వీళ్ళందరూకి ఈవెన్ బండి సంజయ్ గారు తెలుగు బిడ్డే పార్టీగా తీసుకెళ్లారు. ఇవాళ ఏదో ఆయన మాయలో ఉండొచ్చు, ఆ గుజరాతీ మాయలో ఈ ప్రాంతం పట్ల ఆకాంక్ష ఉండదని ఎందుకు అనుకుంటాం? ఏదో రోజు ఆయన తెలుసుకున్న తర్వాత ఫైట్ చేస్తారు కదా. కిషన్ రెడ్డి గారు కూడా రేపన్న ఎల్లుండన తెలంగాణ చేస్తున్న అన్యాయం చూసి ఫైట్ చేయాలి కదా. ఇవాళ ఇండస్ట్రీలో నాకు అర్థం కాదు. రేవంత్ రెడ్డి గారు 1,75,000 కోట్లు తీసుకొచ్చారంటే ఈయన ఒక ప్యాకెట్లు ఎందుకంటే కొంతమందికి ఆ గుజరాతీ బ్యాచ్ అంతా 23 లక్షల కోట్లు చేసుకుని 9,64,000 కోట్లు ఇంప్లాంట్ చేసేసుకున్నారు వైబ్రెంట్ అని. నాకు అర్థం కాదు. మహారాష్ట్ర 15 లక్షల నుంచి 16 లక్షల కోట్లు కేటాయించుకుని ఒప్పందాలు చేయించుకున్నారు కదా, వడ్డించేవాడు మనాడని. ఎందుకు? తెలంగాణ డెవలప్ అవ్వకూడదా? బై వర్చ్యూ డెవలప్ అయింది కదా. తెలుగు ప్రజల రక్తం స్వేదంతో డెవలప్ అయింది. దాన్ని మీ పెత్తనం ఏందని నాకు అర్థం కాదు. ఆశ్రయం అంటే వాళ్ళ తెలంగాణకు అన్యాయం జరుగుతున్న బడ్జెట్ లో కూడా గుండు సున్నా ఇచ్చారు. సోయి లేని కబుర్లు మాట్లాడతానండి. ఏదో మధ్యలో ఉంది కాబట్టి అస్సాంకో బస్సాంకో ఇచ్చినట్టు కొన్ని వస్తే ఆ రోడ్లకి దాని గురించి మాట్లాడతారేంటి? మేము లిస్ట్ ఇస్తాం, లంబాచోడ నేను ఇస్తాను, దానికి 100 రెట్లు లిస్ట్ ఇస్తాను గుజరాత్ చేసుకున్న దానికి. ఇవాళ 2014 నాటికి హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో తెలంగాణ అంటే ప్రజల యొక్క మానవాభివృద్ధి సూచికలో ముందంజలో ఉంది. ప్రజల గురించి పట్టించుకునే ప్రభుత్వాలు ఉన్నాయి. గుజరాత్ లాగా వ్యాపార ప్రభుత్వం, గుజరాత్ లో అమాయకులు చాలా నష్టపోతున్నారు, సామాన్య వర్గాలు నష్టపోతున్నారు. సత్యం ఇది, ఛాలెంజ్ చేస్తున్నా. దయచేసి ప్రతి ఒక్కళ్ళు స్వయం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించమని నా మనవి. దయచేసి తెలంగాణకి గుండు సున్నా ఇచ్చారు, గుండు సున్నా ప్లస్. ఇవాళ ఐఎమ్ నాట్ సపోర్టింగ్. నేను ఇప్పుడు కాంగ్రెస్ నో లేకపోతే సిపిఎంనో సిపిఐనో లేకపోతే బీఆర్ఎస్ నో గురించి మాట్లాడలేదు. తెలుగు జాతిలో భాగమైన తెలంగాణ యొక్క ఆత్మగౌరవం గురించి మాట్లాడుతున్నా. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి అయితే నమ్మక ద్రోహం నియమించడం 100 రెట్లు ఎక్కువ చేసిన వేరే సబ్జెక్టులో మాట్లాడుతున్నాం. తెలంగాణకు మాత్రం మోసం జరిగిందండి. నేను చెప్తున్నాను, అనేక విషయాలుగా మోసం జరుగుతానే ఉంది. ఇవాళ నేషనల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్స్ ఇంతకుముందు తెలంగాణలో ఎన్ని వచ్చినాయి? ఆ రోజు దమ్ముండి ఇవాళ ఎన్ని పెడుతున్నారండి? అసలు ఏం జరుగుతుంది? ఈ భావితరాలు ఇక్కడ వచ్చి అది డెవలప్ అవుతుంది. బై సాఫ్ట్వేర్ అండ్ ఫార్మాస్యూటికల్ హబ్ కింద డెవలప్ అవుతుంది. కేంద్ర ప్రభుత్వం గుడ్డు చేసింది, ఇక్కడ గుండు సున్నా చేసింది. ఇక్కడ డైవర్ట్ చేయడానికి అహ్మదాబాద్ చేసుకుని 12 తల కింద తపస్సు చేసిన సరే ఇక్కడ ముఖ్యమంత్రుల వల్ల ఎస్ మైనస్ పాయింట్స్ ఉంటాయి ముఖ్యమంత్రులు. కానీ చంద్రబాబు నాయుడు గారు వేసిన అంతకుముందు ఎవరు పెట్టినా చంద్రబాబు నాయుడు గారు వేసిన విత్తనాన్ని కొంత పైకి తీసుకెళ్లారు, రాజశేఖర రెడ్డి గారు ముందు తీసుకెళ్లారు, తర్వాత కేటీఆర్ గారు కేసీఆర్ ముందు తీసుకెళ్లారు, రేవంత్ రెడ్డి గారు ముందు తీసుకెళ్తున్నారు. ఇక్కడ బై వచ్చి ఆఫ్ అడ్వాంటేజ్ అండ్ ఆ రోజు అందిపుచ్చుకున్నారు ఇనీషియల్ గా. అందువల్ల ముందుకెళ్తుంది. అది కష్టం స్వేదంతో ముందుకెళ్తుంది. తెలంగాణ ప్రజలు అక్కడికి వచ్చి మిగతా వాళ్ళు సపోర్టింగ్ నెట్వర్క్ అంటే చేయక్కర్లేదు, మిగతా తెలుగు ప్రజలందరూ కూడా వెళ్తా ఉంది. దాని గురించి వాళ్ళు తీసుకుని దీని మీద దాష్టికం ఏంటండి? ప్రతి ఒక్కడో తెలుసుకోవాల్సిన అవసరం ఇది. ఇవాళ నేను కొంతవరకు సమాట్ పెట్టనండి. ఇవాళ పోరాడే వాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ లాగా బానిస ఆ పాలన తెలంగాణలో లేదు. సమ్వాట్ థ్యాంక్ఫుల్ టు ద పీపుల్ ఆఫ్ తెలంగాణ బికాస్ ఆఫ్ ద బ్రేవ్ మెంటాలిటీ. ఎస్, ఒక తెలుగు జాతిలో భాగంగా ఉన్నాం, మేము అందరం భాగంగా ఉన్నాం. ఒక తెలుగు పెట్టడం వాళ్ళు కనీసం ఆత్మగౌరవంతో బతకడానికి ప్రయత్నిస్తా ఉన్నారు. ఆ ఢిల్లీ పాఠశాల కాళ్ళకు మొక్కి తాకటి పెట్టి నికృష్టమైన సంస్కృతికి వ్యతిరేకంగా ఉన్నందుకు మనం అభినందించాలి. కానీ వాళ్ళు మొత్తం వచ్చేస్తున్నారు. నేను గుజరాతీ మార్వాడీలు వచ్చేస్తున్నాను నేను వ్యక్తిగతంగా ఎవరిని అన్నండి. వాళ్ళు అడ్డంగా చేసే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను, దాష్టికం చేసే వాళ్ళ గురించి మాట్లాడుతా ఉన్నాను. వాళ్ళందరూ అప్పుడు చేరి విభజన సమయంలో ఆ అగ్ని ఇచ్చి వాళ్ళు తోటికి ఆంధ్ర వాళ్ళని దగ్గరుండి తిట్టించిన సంఘటన చూపిస్తాను మీకు. కోస్తా రాయలసీమ వాళ్ళు అందరూ ఆంధ్రలో ఎందుకంటే వేరే సంగతి. ఆంధ్రలో తెలుగు జాతి ఉపమాన పదాలు ఇవాళ ఎక్కడో పెరిగిపోయిన ఒక తెలుగు జాతి 13,500 కోట్ల తెలుగు జాతి వాళ్ళ అవమాన భారంతో చితికి
బాధపడతా ఉంటే ఆనంద చోత్సవంతో వికటాహాసం చేస్తున్నారా? తప్పండి ఇది. ప్రతి తెలంగాణ బిడ్డ, తెలుగు బిడ్డ తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఇవాళ కలిసి మనం ఉందాం అందరం. మళ్ళీ మనకు తమ్ములు పెట్టేశారు మోడీ గారు క్రితం సార్ పెట్టి మిగులు జిల్లా అందరం ఇవ్వండి అని చెప్పి ఇది అన్యాయం అని చెప్తే కాకుండా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు జీవో ఇచ్చి కొట్టుకు చావండి తాంబూలాలు ఇచ్చామన్నారు. వాటర్ సమస్యలు కేంద్ర ప్రభుత్వం పరిశీలించలేదు. వీళ్ళు కొట్టుకు చచ్చి వాళ్ళ దగ్గరికి చేరాలన్నమాట. జీవోత్సవాలు కాదు, ఢిల్లీ పాఠశాల దగ్గర, ఢిల్లీ రాణి సాహెబాల దగ్గర అందరూ ఉంటారు కదా. పహిమాం పహిమాం ఆప్కా నేను మీ బానిసం ద్వారా మీ కాలు మొత్తాన్ని వెళ్ళాలనా? ఎట్లా వెళ్ళాలండి? నేను చెప్తున్నాను అది కూడా డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే నేను చెప్పాను ఆ రోజు నాకు తెలుగు 13.5 కోట్లు కావాలి. ఎస్, ఆంధ్రప్రదేశ్కి తీరని అన్యాయం జరుగుతుంది. 2019 తర్వాత భీకరంగా ఉద్యమం చేశాం. నేను మళ్ళా చెప్తాను, సౌత్ సెంట్రల్లో తెలుగు వాళ్ళ ఉద్యోగాల కోసం కూడా చేశాం. నేను సింగరేణి కాలేజ్ కూడా తెలంగాణ దక్కాలని మాట్లాడుతున్నాం. హైదరాబాద్ని యూనియన్ టెరిటరీ చేయాలని ఒకప్పుడు వేరే సిద్ధాంతం, ఖచ్చితంగా చేయటానికి వీలు లేదు. అది తెలంగాణలోని అంతర్భాగంగా ఉండాలని గట్టిగా నిర్ణయిస్తాం. కొంతమంది అనుకోవచ్చు కోస్తరానికి స్థిరపడిన వాళ్ళు బాగుండొచ్చని, కానీ ఇంకొంతమంది ఏదో మాట్లాడుతున్నారు. నాకు దక్కని క్వశ్చనే లేదు. అది తెలుగు ప్రజల సొత్తు, అది విభజన తర్వాత తెలంగాణ ప్రజల సొత్తు. దట్స్ ఇట్. అంటే తెలంగాణ ప్రజలకు సొత్తు అంటే ప్రభుత్వం అందులో ఉండే అందరి పౌరులకు చెందుతుంది. అది అందులో ఉండే వాళ్ళకి ఇండియా అందరికి సంబంధించింది. కానీ అది తీసుకెళ్లి యూనియన్ టెరిటరీ కేంద్ర పెత్తనం చేయడానికి ఢిల్లీలో నరకయాతన పెడుతున్నారు కదా. ఇవాళ మొత్తం బానిస రాజ్యాంగం చేశారు కదా. లెఫ్టినెంట్ గవర్నర్ పెట్టుకున్నా చేయడానికి వీలేదు. హైదరాబాద్ నేను చెప్తా ఉన్నాను, హైదరాబాదు అది యూనియన్ టెరిటరీ చేయడానికి వీల్లేదు. దానికి నిధులు ఇతోధికంగా ఇవ్వాలి, దాన్ని నిలబెట్టాలి, ఇంకా బ్రహ్మాండంగా చేయాలి. అది తెలుగు వారి రక్తం స్వేదంతో నిర్మాణమైన నగరం అది. అందుకని దాన్ని మేము ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నామండి. వాళ్ళు నన్ను కొంత పోతరాల్సింది అనుకోవచ్చు వ్యాపారస్తులు. నో క్వశ్చన్, బీ ప్రౌడ్ ఆఫ్. నేను చెప్తాను, తెలుగువాడిగా గౌరవించండి. అన్నాదమ్ములు ఇవాళ 4 మాటలు అనుకుంటాం. అది అయితే ఖచ్చితంగా నిలబడి ఉన్నాం. అందరికీ నమస్కారం.